హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంత మాట అనేసాడే, అది కూడా పాన్ ఇండియన్ మీద. ప్రస్తుతం పాన్ ఇండియాకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. పాన్ ఇండియాలో అందరూ కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా అందులోనే భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా పైన అడుగులు వేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ పాన్ ఇండియా పైన మొగ్గు చూపుతుంటే, కొందరు మాత్రం తెలుగులోనే సినిమాలు తీస్తూ మంచి హిట్లు అందుకుంటున్నారు. ఇంకా అదే కోవలోని చెందిన మన రవిబాబు కూడా ఇప్పుడు వార్తల్లో నిలిచారనమాట. అయితే రీసెంట్గా ఆయన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఆ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు కూడా పంచుకున్నారనమాట. అయితే మీరెందుకు పాన్ ఇండియా వైపు వెళ్ళట్లేదు అని చెప్పి జర్నలిస్ట్ అడగగా ఆయన సమాధానాన్ని ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా అంటే ఏంటి? పాన్ ఇండియా అంటే ఒక తరమైన దుర్వినియోగం అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఇంతకుముందు మాయాబజార్, లవకుశ లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలు కూడా మనకి దేశవ్యాప్తంగా అందరూ ఆదరించేటప్పుడు అవి కూడా పాన్ ఇండియానే అవుతాయి కదా. అంతేకాకుండా పాన్ ఇండియన్ సినిమాలు అంటే ఇక ఓటీటీలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమాని. ఎందుకంటే దేశవ్యాప్తంగానే కాదు, మన ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తారు కాబట్టి దాన్ని పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ మూవీలు అని కూడా అనుకోవచ్చు. ఇక ఈ సినిమాల మీద దృష్టి పెట్టకుండా పాన్ ఇండియన్ అని అందరూ వెళ్తున్నారని చెప్పారు. ఈయన రీసెంట్గానే నిర్మాతగా నిర్మించిన సినిమా రష్ జూన్ 13వ తేదీన తెరకెక్కనుంది. అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్ అయితే అందరిలో ఆసక్తిని కలిగించే విధంగా ఉంది. అంతేకాకుండా దీనికి మంచి రివ్యూలు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని సతీష్ అనే డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా థ్రిల్లర్ కాబట్టి అందరికీ నచ్చే విధంగానే ఉంటుంది. ఇంతకుముందు మన ఇండస్ట్రీలో ఒక థ్రిల్లర్ మూవీ అనగానే చాలా పేర్లు వినిపిస్తుండే, కానీ ఇప్పుడు రవిబాబు అదే సినిమాని మరొకసారి నిర్మించబోవడమే ఇక్కడ విశేషంగా మారింది. చలపతిరావు తనయుడిగా అడుగుపెట్టాడండి మన రవిబాబు. అయితే ఆయన అప్పట్లోనే మనకి మంచి మార్కులతోటి యాక్టింగ్ తోటి కనిపించినాడు అనమాట. తండ్రికి తగ్గ కొడుకులాగా విలన్ పాత్రలకు మంచి మార్కు, మంచి పేర్లు కూడా మంచిగానే సంపాదించుకున్నాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా, నిర్మాతగా, అలాగే కాకుండా రచయితగా ఎన్నో సినిమాలు అయితే తీయడం జరిగింది. చాలా సినిమాల్లో ఈయన హిట్టే కొట్టాడు. ఇంకా అంతేకాకుండా ఆయన చేసే పాత్రను కూడా మంచి సెలెక్టివ్గా తీసుకొని మరి ఆ పాత్రను ఛాలెంజింగ్ రోల్స్గా ఉపయోగించుకొని మార్కులు సంపాదించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన సినిమా అంటేనే ఒక మ్యాజిక్ కనిపిస్తుంది. ఇక రవిబాబు సినిమాలో ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా ఆయన తీసుకునే ప్రతి కాన్సెప్ట్లో ఒక థ్రిల్లర్ ఎలివేషన్ అయితే పక్కా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇదంతా ఇక్కడ ఉంటే ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాల పైన అలా మాట్లాడడం అనేది ఇప్పుడు వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు రష్ సినిమాని చూస్తుంటే మాత్రం మంచి కిక్కెక్కిచ్చే సినిమా లాగానే కనిపిస్తుంది. ఇంకా థ్రిల్లర్ వాళ్ళకైతే ఇచ్చి పడేసిందని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ సినిమాలకి అలవాటు పడిన వాళ్ళకైతే పండగని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయితే రవిబాబు పాన్ ఇండియన్ సినిమాల గురించి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ కనిపిస్తుంది, దాని నొక్కేరి.